దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చివరి వచనాన్ని నేనే మూలవాక్యంగా చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించవలసి. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ఏకీవించండి. స్తోత్రం నాయనా, మహోన్నతుడగు మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ కనబడండి ప్రభువా, అందరికీ కనబడ చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే మనం చదివినటువంటి మూలవాక్యం. హన్నా పిల్లలు లేనటువంటి వ్యక్తిగా చాలా అవమానాలు, చాలా గాయాలు, చాలా బాధలు పడింది. తర్వాత తనకు దేవుడు ఇచ్చినటువంటి పెట్టుకుంటే ఢోక్రా మహిళ కూటల్లా ఉంటది మాట. ఇది భౌతిక సంబంధమైనటువంటి జీవితాల్లో పిల్లలు లేకపోతే అండ్ మగవాడికి ఏం బాధలేదు, కానీ ఆమెను స్త్రీని మాత్రం ఏ పేరెంటాలకి పుణ్య కార్యక్రమాలకి వీళ్ళు పిలవడానికి ఇష్టపడరు. అంత గొప్ప సంస్కృతి మరి ఇక్కడ. ఈరోజు ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అందులో క్రైస్తవులు కూడా కలిసిపోతూ ఉన్నారు. అలాగే ఒక మాట చెప్తున్నాను, దేవుని కృప వల్ల దేవుడు ఈరోజు మనకి పిల్లల్నిచ్చాడు అండ్ కదా, పిల్లల్నిచ్చాడు ఆయన. లేని పిల్లల కొరకు అన్న ఎన్ని అవమానాలు పొందిందో ఒక్కసారి ఆ స్థానంలో నువ్వు ఊహించుకో. ఒకసారి ఒకవేళ నీకు నాకు పిల్లలు లేకపోతే ఈ సమాజం అన్నాని వదిలిపెట్టలేదు, ఈ సమాజం నిన్ను నన్ను వదిలిపెట్టదని. ఒక మాట చెప్తున్నాను, ఇచ్చినటువంటి పిల్లల విషయంలో నీ బాధ్యతని వహిస్తున్నావా? తల్లి తండ్రి బాధ్యత పిల్లల విషయంలో చాలా చాలా విలువైనటువంటిది. నేను చూచి ఎరిగినటువంటి ఒక వాస్తవమైనటువంటి విచారకరమైన సంగతి చెప్తున్నాను ఏండి. లేక లేక ఒక కుమారుడు పుట్టాడు, ఆడపిల్లలు ఉన్నారు, ఒక కొడుకు కోసం చాలా ఎదురు చూశారు తల్లిదండ్రులు. ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకు చక్కగా పెరుగుతున్నాడు, పనులు ఏండి చక్కగా దొంగతనాలు చేసి తీసుకొస్తున్నాడు. తల్లి చాలా ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. చాలా దొంగతనాలు చేశాడు జీవితంలో, చాలా దొంగతనాలు చేశాడు. కానీ ఒకరోజు దొంగతనంలో పట్టబడి కొడితే మొత్తానికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. నేను చెప్తున్నాను ఒక మాట, ఈ తల్లి ప్రతి తండ్రి, నేను చెప్తున్నాను, తండ్రి ఎక్కువ బయట ఉంటాడు, తల్లి బిడ్డల దగ్గర ఎక్కువగా ఉంటది కనుక కాని వస్తువు పిల్లవాడి చేతిలో నువ్వు చూసినప్పుడు వాడిని ప్రశ్నించకపోతే వాడు చెడిపోవడానికి కారణం 100% తల్లి అవుతారు. చాలా మంది తల్లిలే తమ పిల్లల్ని దొంగలు చేశారు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తారన్నమాట, మాకు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు కదా. కానీ నీ పిల్లల్ని దేని కొరకు నువ్వు ప్రేరేపిస్తున్నావు, దేని కొరకు ఎంకరేజ్ చేస్తున్నావు? వాడు కాని మాట మాట్లాడితే మూతి మీద ఒకటి వేయవలసిన వాళ్ళు మామయ్య ఇచ్చాడు తిట్టు, అత్త వచ్చింది తిట్టు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తే ఊర్లో అందరినీ తిట్టడం మొదలెడతాడు. కుర్చీ వేసుకుని ఊర్లో చివరాడు వచ్చిన వాళ్ళందరినీ తిడతాడు మాట. నీ పిల్లల చేతిలో కాని వస్తువు కనబడితే నువ్వు ఆ రోజు వాళ్ళని క్వశ్చన్ చేయకపోతే, నేను చెప్తున్నాను, ఒక రోజు నువ్వు భయంకరంగా ఏడవలసిన స్థితిలోకి వెళ్ళిపోతాడు వాడు. అర్థమవుతుందా? అంటే అందరికీ మరణం అనేది కాదు. ఎందుకు చాలా మంది తల్లిలు ఈ రోజు బోల్డ్ చోట్ల వీడు పుట్టినప్పుడు ఒడ్లు గింజేసి చంపేస్తే బాగున్నాం అని ఏడ్చిన తల్లిదండ్రులు బోల్ మంది ఉన్నారు ఇప్పటికే. ఏండి మొన్న ఒక స్టోరీ జరిగితే బాధపడుతుంటే ఆ తల్లి అంటుందంట, కనుక లేని ఆత్మలను సువార్త ద్వారా సంపాదించడానికి సేవకులు చాలా కష్టపడుతున్నారు. సువార్థికులు ఉన్నారు, సువార్థికరాన్లు ఉన్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. అమ్మా మీరు ఇంటికాడ పెట్టుకోండి మీటింగ్, ఇది నా మీటింగ్, ఎస్ఐ మీటింగ్. హల్లెలూయా. స్వార్థ ద్వారా నేను చెప్తున్నాను, వాళ్ళకి సత్య ప్రత్యక్షత వాక్యం మీద అవగాహన వచ్చినప్పుడు సంఘం ఎంత దూరంగా ఉన్న సత్యము కొరకు పరుగులు తీసుకుని వెళ్తారు. ఈలోగా ఇంకా ప్రత్యక్షత లేదు, యేసయ్య. కానీ ప్రసవేదన పడి స్వార్థ ద్వారా ఆత్మలు కని స్వార్థకులు సంఘానికి సేవకులకి ఆత్మలు అప్పగిస్తే ఈరోజు సేవకులు కూడా ఏం చేస్తారు తెలుసా? అనకూడదు కానీ సోమరులు అయిపోతున్నారు. ప్రభువులు ఎక్కడుగుతాడు? మీ విషయమే దేవుడు ఏ పిల్లనైనా ఆరోగ్యమే మనం అన్నిటిని చూసి నేర్చుకోవాలి. నిన్నే అడుగుతాడు దేవుడు. పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ లెక్క వాళ్ళే
హల్లెలూయా. మీరు ఆలోచన చేయాలి. 100 రోజులు 50 రోజులు నేను అక్కడిని ఉపవాసాలు చేసుకుంటూ వచ్చాను. పెట్టడానికి ఫస్ట్ ఓపిక ఎలాగొచ్చింది, అసలు ఇక్కడికి నాకు ధైర్యం కలిగింది. హల్లెలూయా. ఈ రోజు అందుకని వచ్చిన అనకూడదు. కీర్తన దగ్గరికి వచ్చేసరికి అది అంతా కూడా సేవ. ఇది ఎవరి నామం పేరట? యేసు నామం పేరట. పాలు విడిచిన తర్వాత 2 సంవత్సరాల పిల్లల్ని తీసుకొచ్చి దేవాలయంలో ముసలివాడైన ఏలు దగ్గర వాళ్ళు ఏమర్కులాగా వాక్యాన్ని చేయాలి. అలా చేయడం వల్ల కూడా ప్రతివారు కనీసం వారి ఇంటి వారు దేవునికి ప్రతిష్ఠ చేసిందంట. ఏటేటా ఆ దేవాలయానికి ఒక నిలువుట. దేవుడు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రసవేదన పడి కన్నాడు నిన్ను నన్ను. ఊరికినే రక్షింపబడలేదు. పిల్లలు తల్లులకు ఏ నొప్పి, ఏ బాధ, ఏ ప్రసవేదన కలగకుండా ఈజీగా పుట్టేస్తారు. అలాగా కన్సీవ్ అయిన వెంటనే నుంచి మొదలవుతాయి. వేరేలాగా మొత్తం మీద ఏదో మొదలవుతాయి. ఇకారం, ఆకారం, ఊకారం మొత్తం అన్ని కారాలు మొదలవుతాయి. ఆ తర్వాత మొత్తానికి డెలివరీ టైంకి వచ్చేసరికి మొత్తం 9 నెలలు పడిన బాధ అంతా ఒకేసారి పడుతుంది. తీరా డెలివరీ అయిపోయిన తర్వాత అయిపోయిందంటే ఒకడేమో రాత్రి పడుకోడు, ఒకడేమో పగలు పడుకోడు. గిల్లమంటే ఆ తల్లికి నిద్ర ఉండదు. అక్కడతో అయిపోతుందా? మళ్ళీ ఆడు యవనస్తుడు వచ్చే వరకు కూడా యవనస్తుడైతే నోటి ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మామూలుగానే కొన్ని అవమానాలు, కొన్ని నిందలు వస్తాయి. ఎవరైనా మొక్క మీద ఉమ్మేసా ఆయా స్థలాల్లో ఆయా పరిస్థితుల్లో రక్షింపబడేటువంటి కూడవని అన్నా సంతోషం. ఎందుకంటే బిడ్డ పుట్టాడని. అయిపోయింది అక్కడి నుంచి అని అంటే చూడండి, ఇప్పుడు ఒకండి రక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా పౌలు మళ్ళా ఏమవుతున్నాడట? యేసయ్యకి ఉండదా బాధ? అంటే ఆల్రెడీ నిన్ను నన్ను కనడానికి ఇంత త్యాగం చేశాడైనా, ఇంత కష్టపడ్డాడు, ఇంత ప్రయాసపడ్డాడు. కలుగునుగా కానీ లోకాన్ని ఈ సకల పంచ బ్రహ్మాండమును కలుగు చేశాడు. నిన్ను నన్ను అలాగే చేసుకోలేదు కదా. తన రక్తాన్ని అంతా చిందించాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రసవేదన ఉండాలా, రక్షణ పొంది ఏమోకి వెళ్ళిపోతే తెలియదు. వాళ్ళు ఎవరైనా ఏజెన్సీ అని అయితే 2 ఫ్యామిలీస్, జొన్నాడ కోళ్ళ ఫ్యామిలీస్, మెరిసే వాళ్ళు ఇంకెవరైనా అవకాశం ఉన్నప్పుడు వస్తారన్నమాట. ఆదివారం అన్నమాట. ఇలా రావడానికి కారణం చెప్పిన లోపల ఒక ప్రసవేదన ఉంది మాట. అది లేకపోతే రాలేము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చేసినటువంటి ఒకటి క్రైస్తవుల మాట. కొంతమంది అసలు ఆత్మలు సంపాదించారని ఒక్కొక్కరు రేపబడి విశ్వాసం ఉన్నాను. హల్లెలూయా. చాలా ఇది చాలా చూడొచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ లో దేవాలయాల దగ్గర ఇటువంటి తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురమేనికి అసలైనటువంటి దేవునికి ప్రతిష్ఠించేసిందాలమ్మ. వాడు ప్రతిష్ఠితులు ఎంతమంది ఉన్నారంటే ఎవడు మాకు వాటి పెట్టేశారు మాట. అంటే ఏముందో ఎరగరు, పట్టట్లేదు. కానీ అందరి సేవకులు ఎందుకంటే దైవ సేవ చేస్తున్నారు. అలా మాట్లాడు, ఏ ఒక్క అపోస్తుడు అలా ఏదో అవుతానంట చెప్పేవాడు ఉన్నారు సంఘాలలో. క్రైస్తవులు నీవు చేస్తారని తెలిసినా సరే మంచి వాటిలో అన్నిటిలోనూ నువ్వు పాలు పంపులు పొందొచ్చు. రాన్నాను ఇక్కడికి. హల్లెలూయా. నేను మెదక్ చర్చికి వెళ్ళాలని చాలా సార్లు ఆశపడ్డాను. ఎందుకు ఈ రోజు నన్ను ఎలా నిలబెడుతుంది? రోగినైనా నాశన నరకంలోనికి డాక్టర్ దగ్గర చెప్పాలనుకున్నా చూస్తూ వస్తుంది. కొంతమంది నా తోట అంటారు, నువ్వు వాళ్ళు డబ్బులు తీసుకుని ఎడుతుంటే నువ్వు చేసేసారు దుంపలు బళ్ళు. కాన్వెంట్లు అంటే గొప్ప రోజుల్లో వారు తన్ను తాను ప్రతిష్ఠించేసుకున్నాడు. తప్పండి, కొడతారో కొట్టండి, తిడతారో వాక్యమే సత్యము నీవు చూపించడానికి నువ్వు బయలుదేరి వెళ్ళ కూడా దేవునికి ప్రతిష్ఠించట వలన యెహోవాకు విరోధించబడ్డాడో ఆ బిడ్డ నా తల్లి నా జీవితం కొరకు, నేను ఆరోగ్యవంతుని అవ్వడం కొరకు సమయలు తల్లి అన్న ఎంతో ప్రశ్వేదన పడ్డది. నేను ఇవ్వాలా లేదా చెప్పండి అడుగుతుంది. అన్ని ఎసుకు దూరం అవుతున్నాడు, వ్యసనాలు బానిసైబడి దొంగతనాలు అన్ని అలవాటు చేసుకున్నాడు, జైలు పాలవుతున్నాడు. లేని స్థితిలో నేనున్నా. కళ్ళ ముందు వాళ్ళు చచ్చిపోతుంటే ఏడు కుటుంబం తోడు లేదు, ఏ ఆదరణ లేదు. ఎవరు తోడయ్యారు బట్టి బైబుల్లో ఉన్నటువంటి చాలా కులదేవతలు ఉంటారు. కానీ ఇది ఎత్తారంటే ఈడ అది వద్దంటాడు. అదే ఒరే నాకు దెబ్బ తగిలి బాధపడుతుంటే మీద సంబరం చేసుకుంటున్నారు, వేసేస్తారు. వాళ్ళు దేవునికి కనెక్ట్ అవుతారు.
నీ భక్తి పాడు చేసే వాళ్ళు అనిపిస్తారు. ఏ దెబ్బ లేనోడు కాబట్టి నన్ను వేసేద్దరు కదా, కాబట్టి నేను ఎక్కడ కూడా ఉద్యోగాన్ని పొందుకున్నాను. నేను ధనములో పేరులో వేరే లెవెల్లో ఉన్నాం, కానీ నీ కొరకు ఒక ఆయన ఉన్నాడు. నీ కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, డోంట్ వరీ, భయపడొద్దు, దిగులు పడొద్దు, జడివద్దు. ఆయన వచ్చేస్తున్నాడు, అందుకే రెడీగా ఉన్నాడు. నువ్వు నేను సిద్ధపడలేదు, ఇప్పుడు వచ్చేస్తే నీకు ప్రమాదం అని ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంతే. ఎందుకంటే ఇప్పుడు వచ్చేస్తే సంఘాలు ఎత్తబడవు ఏమైనా, ఎందుకంటే సంఘాలలో ఐక్యత లేదు, సంఘాలలో ప్రేమ లేదు. ఎందుకంటే ప్రతిష్ఠితులు అవుతాయి, అన్ని వస్తాయి. ప్రతిష్ఠితులు కాకపోతే ఎవరి స్వలాభము కొరకు, ఎవరి ఇష్టము కొరకు, ఎవరు నచ్చినట్లుగా వారు వెళ్ళిపోతారు. అందుకని అన్న తన కుమారుణ్ణి దేవుడికి ప్రతిష్ఠితులు చేస్తే చూడండి, ఆ పసిప్రాయంలో చిన్నోడు ఏం చేశాడంటే దేవుడికి తాను కూడా మొక్కడం మొదలెట్టేశాడు. హల్లెలూయా. అన్న ఏమెత్తిందో అదే కోసింది. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రాకల్లో ఇదే జరుగుతుంది. పరలోకంలో నా స్థానం ఎలా ఉంటదంటే సంఘంలో నీకుండే స్థానాన్ని బట్టి ఉంటది పరలోకంలో. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. నేను చెప్తున్నాను, రక్షణ పొందినటువంటి వాళ్ళ పరలోకంలో నీ స్థానం ఎలా ఉండాలంటే చర్చిలో నీ స్థానం ఎలా ఉంటది అలాగ ఉంటది మాట. దేవుడి దగ్గర కొంతమంది రావడానికి కాళ్ళు ఒక అడుగు దేవుడి దగ్గరికి ముందే వేస్తే 100 అడుగులు లోకంలో వేస్తారన్నమాట. పరలోకంలో కూడా అలాగ ఉంటుంది పరిస్థితి. పరలోకం గేట్ చూపెడతాడేమో నీకు చూపించి, గేట్ చూపించి ఇదే పరలోకం పో అంటాడు మాట. అలాగా దేవుని సంఘము కొరకు, దేవుని యొక్క స్వార్థ విస్తరణ కొరకు కన్నీరు కాచి ప్రసవేదన పడి నిన్ను నీవు ఖర్చు అయిపోతావు చూసావా, నీకుంటది అక్కడ సింహాసనం. దూతలు స్వాగతం పలుకుతారు. లాజరు చనిపోతే విఐపీలో తీసుకెళ్లే దూతలు వచ్చి, ధనవంతుడి కోసం ఎవరు వచ్చారా? భూమి మీద జనులు వచ్చారు. లాజరు కొరకు పరలోకంలో దూతలు వచ్చారా? ఏం బ్రతికండి ఆ బ్రతుకు. క్రైస్తవ జీవితం అంటే ఇలా బ్రతకాలి మాట. అన్ని ఉన్నందుకు బ్రతకడం కాదు, రక్షణ ఉన్నందుకు, దేవుడు నాకు దొరికినందుకు, అది క్రైస్తవ జీవితం అంటే. ఈరోజు సరైనటువంటి క్రైస్తవ జీవితము క్రైస్తవులు లేరు. అందుకే చెప్తున్నాను, సంఘాలలో యేసుప్రభు పేరు పెట్టుకుని యేసుప్రభు పాటలు పాడి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా స్తోత్రం అన్నవారు ఉన్నారు, కానీ సమయంలాగా దేవునికి ప్రతిష్ఠలు మాత్రం ఉండడం లేదు. దానివల్ల దేవుడు ప్రసవేదన పడుతున్నాడు మళ్ళా. ఎందుకంటే నీవు ప్రతిష్ఠితుడైతే ఏం జరుగుతుందో తెలుసా? అనేకుల్ని ప్రతిష్ఠించ చేసే వరకు నువ్వు మౌనంగా ఊరుకోవు. నువ్వు హల్లెలూయా. దేవునికి ఉపయోగమైనటువంటి స్థితిని అస్సలు ఇష్టపడవు. ఏదోలాగా ఆయనకు ఉపయోగపడాలి, నేను ఆయన కూడా నేను వెళ్ళాలి, సేవకులు కూడా వెళ్ళాలి, దేవుడి పనులు నేను ఉండాలి, సహకారిగా ఉండాలి, ఈ ఆలోచన నీకు వస్తుంది. ఈ ప్రతిష్ఠత లేనప్పుడు ఏమని తెలుసా? నీకు నచ్చినట్లుగా ఎన్ని రోజులైనా పర్లేదు. కొంతమంది అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే తిరిగి అత్తోళ్ళ ఇంటికి రావడానికి ఎన్ని రోజులైనా పట్టొచ్చు, ఎన్ని రోజులైనా పట్టేస్తుంది మాట అమ్మోళ్ళ ఇంటికి నుంచి అత్తోళ్ళ ఇంటికి రావడానికి. హల్లెలూయా. కానీ అత్తగారి ఇంటికి నుంచి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి రాత్రికి రాత్రి ప్రిపేర్ అయిపోతారు. హల్లెలూయా. రోజు అవసరం లేదు, నైట్ ప్రిపేర్ అయిపోతారు, పొద్దుట వెళ్ళిపోతారు మాట. హల్లెలూయా. నా భార్య నేను అడుగుతాను, అమ్మ వెళ్దామనుకో, వాళ్ళు ఇంతవరకు మన ప్రభువు భక్తులు మన కొరకు పడిన ప్రయాస, వాళ్ళ అవమానాన్ని, మనకి యేసయ్య ఇచ్చిన ఈ రక్షణ కొరకు, భక్తులు మనం పెంచుతున్న సత్యవాక్యము కొరకు మనము వారికి ఆనందాన్ని కలిగించే వారిగా, వారిని సంతోషపెట్టేటువంటి వారిగా, ఇంకా వారు దైవ కార్యముల కొరకు తెగించి నూతన ఆలోచన కలిగి ముందుకు సాగే వాళ్ళుగా మనం ఉంటే దైవ కార్యాలు బలముగా జరుగుతాయి. అందుకే అన్నాడు, చిన్న మంద అంటే కొద్ది మందే కాబట్టి చిన్న మంద భయపడుకుడి అన్నాడు మాట. హల్లెలూయా. కులికి విలువలు ఉన్నాయా? లేవు. ఎందుకు మరి కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసు, మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను. అంటే వింటున్నటువంటి వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యమును నువ్వు అంగీకరించాలట. కొంతమంది వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని అంగీకరించుకున్నా నువ్వు సత్యం మంది ఎలా ప్రతిష్ఠింపబడతావు? రాత్రి ఒక సాక్ష్యం వచ్చాడు ఆయన కాకినాడ నుండి. తాగుడు వ్యసనాలు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని మాటను అంగీకరించాడు కదా, ఎక్కడో బయటకు వెళ్ళాడట ఆయన. దైవజనుడు మాట్లాడుతుంటే త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి చేతి బాప్తిజం తీసుకున్నాడు, దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. చెప్తున్నాను, భౌతిక సంబంధంగా కొన్ని గాయాలు, కొన్ని బాధలు, కొన్ని వేదనలు ఉంటాయి, కానీ ఇవి ఎంత ఉన్నాయి కానీ ఆత్మంగా అంత ఆనందాన్ని పొంది కృపిస్తాడు దేవుడు. వింటున్నారు కానీ క్రైస్తవుల సంగతులను అంగీకరించలేకపోతున్నారు. మరి అంగీకరించలేకపోతే ఈ దేవుని శక్తి
క్రైస్తవులు ఎలాగైపోయారంటే ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడరు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉండదు, అసలు వీళ్ళని రక్షించుకోవడానికి ఇష్టపడరు, వీళ్ళు గుడికి రావడానికి ఆసక్తి ఉండదు. నీవు వస్తూ ఇంకొకరు రావడానికి నువ్వు వారధి కావాలి, నువ్వు వస్తూ ఈ కొందరిని నడిపించడానికి నువ్వు ప్రయాసపడాలి, ఇంకొకరిని నువ్వు బలపరచాలి, బలహీనంగా ఉంటే బలపరచాలి, ఇన్ని చెయ్యాలి. ఇవన్నీ ఎందుకు జరగట్లేదంటే వీరే వాక్యాన్ని అంగీకరించట్లేదు. వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు అలా ఉండరు. అందుకంటున్నాను, 1-2 పాయింట్లతో రక్తం ఉన్నప్పుడు ప్రభు వాక్యాన్ని అంగీకరించి సీక్రెట్ బాప్తిజం పొందే మైసూర్, కర్ణాటక హాసన్ మైసూర్ దగ్గర నుంచి అప్పుడు చిన్న ఫోన్ ఉండేది. హైదరాబాద్ లో ఒక ఫ్రెండ్ ఉండేది అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ మామయ్యను పరిచయం చేసింది. అతడు ఇంకో ఫ్రెండ్ పరిచయం చేశాడు. వాళ్ళు వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్, తెలంగాణ. వాళ్ళు నేను వీళ్ళకి ఫోన్ కాల్లో హైదరాబాద్ లో నేను స్వార్థ ప్రకటించువాని. అలా స్వార్థ ప్రకటించక ఈలోగా నేను సేవకుని అయ్యాను, స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాను. మైసూర్ నుండి ఎంత అద్భుతమైన కృప ఇచ్చాడో. యానముకి మైసూర్ నుండి, కర్ణాటక నుండి నా దగ్గరకు వచ్చి 2016లో బాప్తిజం తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఆ కుమార్ తను ఏది చెయ్యాలనుకున్నా సరే తను ప్రార్థన చేసి సిద్ధపడి నాకు ఫోన్ చేస్తాడు, అన్నా నేను పలానాది చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, కాబట్టి దీని కొరకు ప్రార్థన చేయండి అన్న. ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలా. ఈరోజు వాళ్ళ భార్య కూడా చాలా ప్రేమిస్తుంది అన్న. తనకి సొంత ఇంటి కళ ఎప్పటి నుంచో ఉందన్నమాట. తను చాలా కష్టపడ్డాడు. 2 ఆడపిల్లలు ఉన్నారు తనకి. ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్ లో మంచి ఇల్లు తయారవుతుంది. రేపు నేను త్వరలోనే అక్కడికి మహబూబ్ నగర్కి వెళ్ళి ఓపెన్ చేసి వస్తాను అనమాట. తన ఆశ మాట, నాకు బాప్టిమిచ్చినటువంటి అన్న దైవజనుడు ఆ ఊర్లో అడుగు పెట్టాలి, ఇక్కడ నేను సాక్ష్యం చెప్పాలి, తన వాక్యాన్ని ఇక్కడ వినిపించాలని ఆస్తూ ఉన్నాడు. తర్వాత తను ఒక వెల్డింగ్ షాప్ కూడా పెట్టుకున్నాడు. దానికి టైటిల్ పెట్టడానికి, పేరు పెట్టడానికి, మొత్తం ఎవ్రీథింగ్. ప్రార్థన లేకుండా ఏమీ చేయడు అసలు. కొంతమంది క్రైస్తవులు పొద్దున చేసేయాలంతే. హల్లెలూయా. అంటే దైవజనులు లేడా? నీ కొరకు ప్రార్థించేటువంటి దైవజనులు, ప్రార్థించేటువంటి వ్యక్తులను మంచి వచ్చాడు, ఒక నిర్ణయం, ఒక ఆలోచన తీసుకుని అసలు ఏంటి అనేది ఏమీ లేదా? ఎలా వదులుతానంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దైవ ఆలోచనకు చోటు లేనప్పుడు చెప్పండి, దేవుడు మన ఎలాగ ఆస్వాదించాలనుకుంటాడు? నువ్వు ఇంట్లోనైనా సరే వినే బిడ్డకి పెట్టాలనుకుంటావు, కానీ వినలేనోడికి పెట్టాలనుకుంటావా? చెప్పండి, ఏ తల్లిదండ్రులైనా వినే వరకు పెడతారా, వినలేని వాళ్ళు పెడతారా? చెప్పాలి. మరి ఎవరైనా అంతే, మరి ప్రభు కూడా అంతే. దాచి ఇస్తాడు నీకు. హల్లెలూయా. ఎగిరి వస్తున్నావు కదా ఆయన దగ్గరికి, దాచి ఇస్తాడు నీకు. అందుకే జోసెఫ్ విరేచనాలతో, వామిటింగ్స్ తో, భయంకరమైన పరిస్థితులతో 1-2 పాయింట్లతో ఉంటే నెలకి 4 ఆరాధనలు, ఆల్నిటి ప్రార్థనలో ఏంటి. ఇప్పుడు మీకు సింప్లిఫై చేస్తున్నాను, ఎందుకంటే ఉదయకాలం మీరు పనులకి, డ్యూటీలకి, వ్యాపారాలకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ముగించేస్తున్నాను. 12 కూడా అవ్వట్లే, 6 అయిపోయింది అమ్మా ఎలిజబెతమ్మ గారు, 6 అయిపోయింది ఆల్నిటి ప్రార్థనలో, నెలకి 4 ఆరాధనలో. ఏండి 6 అయిపోయింది. తెల్లారే మొత్తానికి కోరుకోసాను కదా, జనాలందరికీ ఒక్కరికి మెసేజ్ వారు ప్రార్థనలో ఉండి తెలిసేది కాదు అసలు. అలాంటి సమయంలో దేవుడు తన శక్తి చేత ఈ బలహీనమైనటువంటి దేహానికి బలాన్ని ఇచ్చాడు. ఆ బలం చేత కొండలు ఎక్కేసాను, తిరిగేసాను, శుభ్రంగా తిరిగేసాను మొత్తం అని. నేను అందుకంటే నన్ను శక్తి నీకు వచ్చింది అనుకో, నువ్వు ఎలాగుంటావు మౌనంగా ఎలాగుంటావు? ఉండలేవు నువ్వు అసలు. హల్లెలూయా. మీకు ఇంకా విషయం చెప్పనా? మొట్టు మీద పెట్ట ఉంటది కదా, గుడ్లు మొట్టు పెట్ట నార్మల్ గుడ్లు, అది మళ్ళీ కూడా త్వరగా ఆ గుడ్లు ఉన్నాయి కదా దాని మీదకి వెళ్ళిపోవడానికి ఇష్టపడదా? చెప్పాలి నాకు. ఏమో మా కోడి రాదులే, వదిలేదండి అంటే పెట్టి ఏ కోడైనా సరే గుడ్ల దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. నువ్వు వాక్యమును అంగీకరించి దేవుని శక్తిని నీలో రిసీవ్ చేసుకుంటే ఆత్మల రక్షణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నిన్నెవడు ఆపేదే? హల్లెలూయా. ఏ శక్తి ఆపలేదు. సమూయేలు తన తల్లి ద్వారా దేవునికి ప్రతిష్ఠింపబడ్డాడు. మళ్ళీ సమూయేలు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఎప్పటి వరకంట? బ్రతుకు దినములన్నిటినంట. హల్లెలూయా. క్రైస్తవులు రక్షణ పొందే వరకే భయం. వాళ్ళని తిట్టే వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళు ఫాలో అయిపోయి అవి భయపడిపోయి వాళ్ళు బాప్తిజం అంటే ఏమి లేదు, నీటిలో ముంతారంటే అయ్యగారు. ఆ తర్వాత పర్లేదు, మా అయ్యగారికి బోలు అబద్ధాలు నేనే ఆడేస్తాను. సీనియర్లు అయిపోయారు, మళ్ళీ వీళ్ళు చూసి జూనియర్లు ఊరుకుంటారా? వీళ్ళు 4 ఆకులు ఎక్కువ చదివేస్తారు మాట వీళ్ళు. ఇంకా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నిజమే, యేసయ్య ప్రతిష్ఠించాడు,
దైవజనుడు ప్రతిష్ఠించాడు, తన్ను తాను ప్రతిష్ఠించుకోవట్లేదు అంతే. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, దైవజనుడు చెప్తూ ప్రకటిస్తున్నాడు. విన్న దాన్ని బట్టి నీ వ్యక్తిగతంగా స్థిరమైన తీర్మానం సమర్పణ చేసుకుని, ప్రభువా నిజమే, నాకు నేను చెందనయ్యా, నేను నీకు చెందిన బిడ్డను, నన్ను నీకు ప్రతిష్ఠించుకున్నానని, ఇది అసలైన మొక్కు, ఇది అసలైన సమర్పణ. అంతేగాని ఏంటి అమాస్కో పున్నానికి నేను వస్తాను ఆమె అంటాను హల్లెలూయా వంకాయ పులుసు కాదు. హల్లెలూయా. సమూయేలు లాగా ఈ జీవితాన్ని నువ్వు ప్రతిష్ఠించు, అలాగే నీ బిడ్డను కూడా దేవునికి ప్రతిష్ఠించు. చాలా మంది తల్లి అన్నారు, పుట్టగానే ఈయన్ని దేవునికి అప్పగించేశాను అయ్యా, దేవుని సేవకు అన్నారు. చాలా మంచిదమ్మ, వందనలు అన్నారు. మరి అలాగ అప్పగించినప్పుడు ఆ తల్లి ఏం చేయాలి చెప్పండి యథార్థంగా? అలాగ అప్పగించినప్పుడు ఈ తెల్లంట మామయ్య దగ్గర ఎడితే పని వస్తుంది, అత్త దగ్గర ఎడితే పిల్లనిస్తుంది అని చెప్పేసి అత్త దగ్గరికి మామయ్య దగ్గరికి తోలిందంట మేకలాగా. ఎవరికి ఇచ్చేసిందంటే ఈ పిల్లవాడిని దేవుడికి ఇచ్చేసిందంటే పుట్టగానే. వీడు పాటర్ అయిపోవాలని. ఏమైపోతాడు? పోరంబోక అవుతాడు. హల్లెలూయా. నిజమే కాదా? ఆలోచించండి. ఎక్కడ ఇవ్వాలి? నువ్వు దేవుని సన్నిధిలోకి మొక్కేసుకుంటే నీతో పాటు గుడికి తీసుకువెళ్ళు, నీతో పాటు మోకరింప చెయ్యి, నీతో పాటు దేవుని స్తుతించడం నేర్పించు. ఇవి నేర్పించి అప్పుడు దైవ సేవకు ప్రతిష్ఠించాలి. కానీ చిన్నప్పుడు మొక్కేసుకున్నాం మంచిదే, మరి ఎదుగుతున్నప్పుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాలి? మామయ్య కన్ని హల్లెలూయా. అత పచ్చడి ఇమ్మన్నాడు మామ, అత పచ్చడి ఇమ్మన్నాడు మామ అంటాడు మాట్లాడు. వీడు ప్రతిష్ఠింపబడినట్ట. అది కాదు. అందుకే క్రైస్తవ జీవితం గందరగోళంలోకి వెళ్ళిపోయింది. నేను ప్రతిష్ఠించబడ్డాను, నేను అది టచ్ చేయను. డోంట్ టచ్ మీ. నువ్వు నన్ను టచ్ చేయొద్దు, నేను అది టచ్ చేయను. అందుకే టచ్ ఫోన్ ఎందుకు వచ్చింది అనుకున్నావు? అవసరం లేని టచ్ చేస్తే సత్తవరా బెడా అని. హల్లెలూయా. కే కథం దుకాన్ బంద్. ఈ మధ్య హిందీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నానండి. హల్లెలూయా. ఎందుకంటే తెలుగోడికి, తెల్లోడికి, నల్లోడికి, పొట్టోడికి, పడుగోడికి ఎవడొస్తే ఆడికి యేసే రక్షకుడని, యేసు మసీహై, యేసు పరమాత్మ హై అని చెప్పేసి మొత్తం అందరికి చెప్పడానికి పూనుకున్నాను. హల్లెలూయా. పడుకున్న వాళ్ళారా లెండే లెండే ఆయి ఆయి అంటాడు. హైదరాబాద్ లో నదిలో కొబ్బరి పండు. ఏం చేస్తున్నా నేను, మా కర్ణాటక వాళ్ళు ఉన్నారు, మా హౌస్ వాండర్స్ మాట. అక్క ఏమంటున్నాడంటే కొబ్బరి బండలు వచ్చాయి రండి రండి అన్నాడండి. అలాగా కొంచెం కొంచెం. హల్లెలూయా. సంగమా, యేసు పిలుచుచూ ఉన్నాడు. ఇలాగే వెళ్ళిపోదామా? ఏమీ సిద్ధపాటు లేకుండా, ఏమీ ప్రతిష్ఠించుకోకుండా, నిన్ను ఎవరెవరికో సమర్పించుకుండా, ఎవరెవరికో మొక్కేసుకుని అలాగే వెళ్ళిపోతావా? ఆయనకు చెందం అప్పుడు. కాబట్టి అన్నా ద్వారా సమూయేలు ప్రతిష్ఠించబడ్డాడు, మళ్ళీ సమూయేలు తను తాను ప్రతిష్ఠించబడ్డాడు. ఇశ్రాయేలీలో అనేకుల మంది యొక్క కన్నీళ్లను తుడిచిన గొప్పవాడైపోయాడు, దీర్ఘదర్శి అయ్యాడు, ప్రవక్త అయ్యాడు. దావీదు లాంటి గొప్ప వ్యక్తిని కూడా అభిషేకించి గొప్ప హేమాయమి ప్రవక్త అయ్యాడు సమూయేలు మాట. మన పిల్లలు ఎందుకు అవరు చెప్పండి? అవరా? పెంపకం ద్వారా అవుతుంది అండి. పెంపకం లేకపోతే ఎవరు కాలేరు మాట. హల్లెలూయా. కాబట్టి ఇంక నేను నాంచను క్లోజ్ చేస్తూ ఉన్నాను. కనుక ఎక్కడ ఏలియా వంటి ఆసక్తి కలిగిన ప్రార్థన పనులు ఎక్కడ? ఆదివారం డబుల్ శాలరీ, ఆదివారం ఓటి, ఆదివారం ఉద్యోగం అని అంటే చక్కగా దేవుని సన్నిధిని కూడా మానేసుకుంటున్నటువంటి పరిస్థితి. నేను చెప్తున్నాను, దానికి డబ్బులు ఇచ్చేస్తాడు దేవుడు. ఏమైనా సంగమా, ప్రియ తల్లి, చెల్లి, సోదరి, సోదరుడు, ఒకవేళ ఇగో తమ పిల్లలను ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేసే గొప్ప భక్తులుగా మార్చగలిగింది కేవలం ప్రార్థన ఒకటే. కేవలము తమ బిడ్డలను ప్రభువుకి అప్పగించేసిందంటే క్రీస్తు ఉన్నాడు. సాతానికి చెట్టుపడదామా? సిద్ధపడదాం, ప్రతిష్ఠింపబడదాం. సమూయేలును వాడుకున్న దేవుడే నిన్ను నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. మరొక మారు మమ్మల్ని ప్రేమించే కోలంక సంఘమును మరి జ్ఞాపకం చేసుకుని, బాలుడైన సమూయేలు ఎలా ప్రతిష్ఠింపబడి ఎలాంటి గొప్ప కార్యాలు జరిగాయో అలాగే ప్రతిష్ఠించుకుని భూలోకానికి వచ్చి మా కొరకు ఎన్నో ఘోరమైనటువంటి భయంకరమైన అవమానాలను ఎందరు ఏ మానవుడు, ఏ అవతార పురుషుడు అనుభవించినటువంటి శ్రమ, ప్రసవేదనను పడ్డావు ప్రభువా. ఎందుకంటే మమ్మలను ప్రతిష్ఠితులు చేయడానికి మేము రక్షణ వింటున్న వారిని ప్రతి వారిని దర్శించండి. క్రైస్తవ జీవితం అంటే అయా ఇగో తండ్రి సాక్ష్యము ద్వారా అయా తల్లి విత్తన వాక్యం మా అందరి హృదయాలు నురింతల ఫలమును దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి.
ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసానికి చేరినటువంటి మనకును, భూలోకంలో ఉన్నటువంటి సకల భక్తి కలిగినటువంటి యథార్థ పదులకును సదాకాలం దేవుని కృపతోడండి బ్రతుకు దినములన్నిటి దేవునికి ప్రతిష్ఠలుగా దేవుడు మార్చునుగాక. ఆమె నిస్సు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశనాములకు సంపూర్ణ విషయం, అపవాదికులకు అనంత నాశనం అపజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. తిరిగి సాయంత్రం మరి తల్లి గారు కూడా మన మధ్య ఉన్నారు కనుక వినండి ఒక నిమిషం.